హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్ ట్రిక్స్. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా 90 డేస్ జియో హాట్‌స్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్, అలానే 50 జీబీ జియో క్లౌడ్ స్టోరేజ్, ఈ రెండు ఆఫర్లు కూడా ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒకవేళ మీరు కూడా 50 డేస్ జియో ఫైబర్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ తీసుకోవాలనుకుంటే ఏ విధంగా తీసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఆ వీడియో సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ముందుగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి రీడైరెక్ట్ అయ్యి ఈ పేజీకి అయితే మనం అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంటర్ మొబైల్ నెంబర్ అని చెప్పి మనకి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఓటీపీ అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, నేను ఓటీపీ అయితే లాగిన్ అయ్యాను. లాగిన్ అవ్వగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే నాకు 90 డేస్ ఫ్రీ జియో హాట్‌స్టార్ ఒక ఆఫర్ చూపిస్తుంది. ఇంకోటి వచ్చేసరికి 50 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ అనేది చూపిస్తుంది. 50 డేస్ ట్రయల్ ఆఫర్ అనేది నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నాకు ఆఫర్ అయితే దీంట్లో నుంచి అయితే రిమూవ్ అయితే అవ్వింది. సో ప్రస్తుతానికైతే మనకి ఈ రెండు ఆఫర్లు అయితే చూపిస్తున్నాయి. ఇప్పుడు మనము జియో హాట్‌స్టార్ యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి క్లైమ్ ఆఫర్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్రికెట్ ప్యాక్ ఆఫర్ అని చెప్పి మనకి 90 డేస్ ఫ్రీ జియో హాట్‌స్టార్ ఉంది. ఇక్కడ దీంట్లో మనకి క్లైమ్ ఆఫర్ అనేది ఉంటుంది. కింద ఆ క్లైమ్ ఆఫర్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఇది రీడైరెక్ట్ అయ్యి మనకి జియో హాట్‌స్టార్కి అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో నా దానిలో ఆల్రెడీ జియో హాట్‌స్టార్ యాప్ ఉండడం వల్ల నాకైతే డైరెక్ట్గా ఈ యాప్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కింద మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి మై స్పేస్ అని అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు, నాకు ఆల్రెడీ ప్లాన్ అనేది ప్రీవియస్గా నేను యాన్యువల్ ప్లాన్ అయితే నాకైతే ఉండడం జరిగింది. సో అది నాకు ఇంకొక 8 డేస్లోనే నాకు ఎక్స్పైర్ అయితే అవుతుందని అయితే చూపిస్తుంది. సో దాని కింద మనం చూసుకుంటే ఇక్కడ జియో క్రికెట్ ఆఫర్ అని చెప్పి మనకి ప్లాన్ ఎక్స్పైర్ ఆన్ 24th జూన్ అని చెప్పి నాకైతే చూపించడం జరుగుతుంది. అంటే మనకి ఇది ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే రీఛార్జ్ 299 అండ్ అబోవ్ మనం రీఛార్జ్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ ఆఫర్ అనేది మన నెంబర్ మీద యాక్టివేట్ అయితే అవ్వడం అయితే జరిగిపోతుంది. సో మనం అంటే పర్టికులర్గా మనం అయితే యాక్టివేట్ అయితే చేసుకోవలేదు. సో మీరు ఒకవేళ 299 అండ్ అబోవ్ రీఛార్జ్ చేస్తుంటే మీకు ఈ విధంగా జియో హాట్‌స్టార్లో మీకైతే ఈ ప్లాన్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇంకా నెక్స్ట్ ఆఫర్ అయితే చూద్దాము. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చినట్లయితే మీరు చూసుకోవచ్చు, మనకి ఇంకో ఆఫర్ వచ్చేసరికి 50 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్. ఇక్కడ మనకి జియో ఏఐ క్లౌడ్ అని చెప్పి ఆఫర్ అనేది చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి క్లైమ్ ఆఫర్ అని అయితే ఉంటుంది. సో దీన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. వన్స్ దీన్ని మీరు క్లిక్ చేసుకోగానే మనకి లోడింగ్ అయ్యి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ నౌ జియో ఏఐ క్లౌడ్ అని చెప్పి ఫ్రీ 50 జీబీ అని చెప్పి మనకైతే ఆఫర్ అయితే చూపిస్తుంది కదా. దీని కిందనే మనకి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే జియో నెంబర్ ఉందో ఆ యొక్క నెంబర్ని ఎంటర్ చేసి మనం సైన్ ఇన్ అయితే ఓటీపీ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక మనకి పక్కన సైన్ ఇన్ అయితే ఉంటుంది. సో సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో మనకు వచ్చిన ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీని ఎంటర్ చేసుకున్నాక కింద మనకి కంటిన్యూ అయితే ఉంటుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అయ్యి ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ హలో అని చెప్పి మనకైతే ఇక్కడైతే ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో మీరు ఈమెయిల్ ఐడి అయితే ఉంటే ఎంటర్ చేసుకోండి, లేదంటే దీన్ని అయితే సింపుల్గా అయితే క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు చూసుకోవచ్చు, మనకి వెల్కమ్ టు జియో ఏఐ క్లౌడ్ అని చెప్పి ఇక్కడ అప్గ్రేడ్ యువర్ క్లౌడ్ ఎక్స్పీరియన్స్, డౌన్లోడ్ జియో ఏఐ క్లౌడ్ మొబైల్ యాప్ అని చెప్పి మనకి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోమంటుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినా మనకి యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. లేదంటే డైరెక్ట్గా మనము ప్లే స్టోర్ నుంచి కూడా మనము జియో క్లౌడ్ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పైన హోమ్ ఉంది కదా, హోమ్ పక్కన మనకి 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ మనకి స్టోరేజ్ అని అయితే ఉంది. సో ఈ స్టోరేజ్ దగ్గర మీరు చూసుకుంటే 0 జీబీ కన్జ్యూమ్డ్ ఆఫ్ 50 జీబీ అని అయితే రావడం జరిగింది. ఇక మీరు చూసుకుంటే మనకి 50 జీబీ ఏదైతే ఆఫర్ ఇందాక మనం క్లెయిమ్ చేసుకున్నామో సో ఆ 50 జీబీ అనేది మన అకౌంట్లో అయితే యాడ్ అయితే అవ్వడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు, మనం 50 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్ అయితే మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలానే మనకి డిఫాల్ట్గా అయితే మనకి 5 జీబీ దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ ఆఫర్ కింద మనకి 50 జీబీ అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము రెండు ఆఫర్లు కూడా మనం అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరైతే 50 డేస్ ట్రయల్ ఆఫర్ యాక్టివేట్ చేసుకున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండు ఆఫర్లు కూడా సింపుల్గా అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తూ వాళ్ళు కూడా 50 డేస్ ఫ్రీ జియో ఫైబర్ కనెక్షన్ పొందాలనుకుంటే ప్రీవియస్గా మన ఛానల్లో వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో అలానే ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. సో ఆ వీడియో చూసి మీరు డీటెయిల్గా మీ యొక్క జియో ఫైబర్ని అయితే మీరైతే కనెక్షన్ అయితే 50 డేస్ ట్రయల్ ఆఫర్ కింద అయితే పొందొచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.